తెలుగుదేశం పార్టీ కోసం రంగంలో దిగిందట జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి. తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి వస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రణతి గురించి తెలిసిందే, ఎప్పుడు ఎన్టీఆర్ గురించిన ఆలోచనలే. చిన్న వయసులోనే తారక్‌ని పెళ్లి చేసుకున్న, కుటుంబానికి సంబంధించిన బాధ్యతను తీసుకోవడంలో ఆమె ఎప్పుడూ సక్సెసే. సో, ఎన్టీఆర్ అంత పెద్ద స్టార్ హీరో అయినా తనకి సంబంధించిన ప్రతి విషయంలోనూ పర్ఫెక్ట్‌గా ఉండాలి. లేదంటే ఆ కోపానంతా కూడా అయితే మన లక్ష్మి మీద చూపిస్తారట. సో, ఈ సందర్భంగా లక్ష్మీ ప్రణతి చాలా అమాయకురాలని, ఎంతో ఇన్నోసెంట్ అని చెప్తూ ఉంటారు మన ఎన్టీఆర్. నేనే అనవసరంగా తన మీద కోప్పడుతూ ఉంటానని, నా కోపాన్ని భరించేటువంటి ఏకైక వ్యక్తి మరి కేవలం లక్ష్మీ ప్రణతి అని చెప్తారు. తను కూడా ఒక్కొక్కసారి ఓపెన్ బర్స్ట్ అయినప్పుడు తన గురించి ఎంతో సెక్యూర్డ్‌గా ఆలోచిస్తారట మన జూనియర్ ఎన్టీఆర్. ఇలా వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అయితే ఎంతో మెస్మరైజింగ్‌గా ఉంటుంది. మరి అలాంటిది ఇప్పుడు రాజకీయాలకి సంబంధించిన విషయంలో ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని పట్టించుకోలేదని, మరి జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఆయన మీద నెగెటివ్ ఇంపాక్ట్ రాకుండా, సో, ఎన్టీఆర్ సినిమాలు చేసుకొని, రాజకీయాలు ఆయన తరపున నేను చేస్తానంటూ వస్తోంది. అందుకే టీడీపీ పార్టీ కోసం రంగంలోకి దిగారట జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి. సో, లోకేషే స్వయంగా ఆహ్వానించడంతో మరి ఆమె వెళ్ళినట్టుగా తెలుస్తోంది. దీనివల్ల ఎన్టీఆర్‌కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకే ఆమె రాజకీయంలోకి అడుగుపెట్టింది. ఎమ్మెల్యేగా పోటీ చేయడం పక్కన పెట్టి, రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ తరపున సపోర్ట్ చేయడానికైతే ఆమె వచ్చినట్టుగా తెలుస్తోంది. కాబట్టే ఎన్టీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్న క్షణంలో లక్ష్మీ ప్రణతి రావడం మరింత ఎక్సైట్‌మెంట్‌గా ఉంది.